ఆయన మీ గ్రూప్ 1 విద్యార్థులు నిరసన చేయడం జరిగింది. సో ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, ఏం జరిగింది అసలు ప్రభుత్వంలో లోపల ఏం జరుగుతుంది? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగుల అధికారం తీసుకోవడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షలు సరిగా నిర్వహించకుండా నిరుద్యోగుల జీవితాలు దాటుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. వాస్తవానికి గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు మొన్న రావడం జరిగింది. అయితే తెలుగు మీడియం అభ్యర్థులకి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా ప్రతి నిరుద్యోగి కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సుమారు మీరు 563 పోస్టుల్లో 500 మంది పోస్టుల్లో తెలుగు మీడియం అభ్యర్థులు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. ఒక్కరంటే ఒకరు కూడా ఉండరా? అంటే అంత అన్యాయంగా అంత దరిద్రంగా రాస్తారు చదివేటోళ్ళు మాత్రం. వాస్తవానికి గ్రూప్ 1 రాసేవాళ్ళు తెలుగు మీడియం అభ్యర్థులు ఎక్కువ ఉంటారు. తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా ఈ ప్రభుత్వం కానీ టీఎస్పీఎస్సీ కానీ ఇంతమంది చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఎటువంటి రెస్పాన్స్ లేకుండా మళ్ళీ అన్యాయం జరిగిందని చెప్పేసి బయటకు వస్తే వాళ్ళకు నోటీసులు పంపించడం, వీళ్ళకి నోటీసులు పంపించడం, పోలీసులతో భయభ్రాంతం గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మా మెయిన్ డిమాండ్ ఏంటంటే గ్రూప్ 1 తెలుగు మీడియం అభ్యర్థుల పేపర్లు మళ్ళీ మీరు ఒకసారి రీవాల్యుయేషన్ చేయాలి. మీరు మాకు రీకౌంటింగ్ ఆప్షన్ ఇచ్చారు. ఆల్రెడీ సుమారు 200 మంది అభ్యర్థులు రీకౌంటింగ్ కూడా పెట్టినాం. మీరు 1000 రూపాయల ఫీజు లెక్క తీసుకొని రీకౌంటింగ్ పెట్టారు. ఆయన ఒక్క మార్కు కూడా కలవాలి. మీరు రీవాల్యుయేషన్ అడుగుతున్నాం. ఇక్కడ ఏంటంటే మీరు రాసిన పేపర్లే కదా, మళ్ళీ ఒకసారి దిద్దండి. మీరు తప్పేముంది, మీరు రాసిన పేపర్లే కదా. మా అయితే లెక్చరర్ మళ్ళీ ఒక 15 రోజులు 10 రోజులు పడుతుంది, మళ్ళీ ఒకసారి దిద్దండి. ఎందుకంటే మాకు తీవ్ర అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వాలు కలిసి ఉద్యోగాలు అమ్ముకుంటారేమని చెప్పేసి మాకు తీవ్ర అనుమానం ఉంది. ఎందుకంటే ఒకే సెంటర్ నుంచి 65 మంది సెలెక్ట్ కానీ ఎట్లా సాధ్యమవుతుంది? తెలంగాణ మొత్తం మీద రాసిన సెంటర్ నుంచి కూడా ఎక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు కేవలం ఒకే సెంటర్ నుంచి 65 మంది గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యారంటే మీరు కావాలని ఫస్టే కుంభక్కై అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి మీకు వేస్తాను రాబోయ్ అందరూ ఒక దగ్గర కూర్చోని చెప్పిర్రా? ఇక్కడ మీకు కోరేది అంటే లేదంటే ఈ పని చేయండి. ఆల్రెడీ 563 మంది అభ్యర్థులకు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా. సెలెక్ట్ అయిన అభ్యర్థుల పేపర్లైనా టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పెట్టండి. ఎవరైతే సెలెక్ట్ అయినారు, జాబ్ వచ్చింది, సంతోషం. ఇప్పుడు ఆ పేపర్లు బయట పెట్టేంత మాత్రం ఏం కాదు. ఎందుకంటే మాకు కూడా అర్థమవుతుంది కదా, మీరు నిజంగానే దిద్దిరా లేకపోతే మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు దొంగల యొక్క తయారై మీరు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మీ వాళ్ళ వరకు వేసుకొని మీకు ఉద్యోగాలు తీసుకునే ప్రయత్నం చేస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. జరిగే అవకాశం ఉందంటారు? ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అధికారం ప్రభుత్వంలో ఉన్నది. మొన్న చూడొచ్చు మీరు కొండ సురేఖ గారు కూడా మాట్లాడుతూ మన సీతారామబాబు మా అన్న కొడుకున్నాడు, జర ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిండు, మీరు ఐటీ డిపార్ట్మెంట్ కాబట్టి ఆయన ఉద్యోగం ఏమిటంటే సరే చూస్తా అని చెప్పేసి అన్నాడు. మీ పరిస్థితి అంత ఘోరంగా ఉంటే ఇక మా నిరుద్యోగుల పరిస్థితి తీవ్ర పేదరికం నుంచి వచ్చి ఇంటి దగ్గర నుంచి అమ్మ పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టి ఇక్కడ కోచింగ్ ఫీజులని, హాస్టల్ ఫీజులని, స్టడీ హాల్ ఫీజులని, ఆ చిక్కడపల్లి లైబ్రరీలో 5 రూపాయల భోజనం ఇప్పుడు తిని మా పరిస్థితి ఏంటన్నా? అంటే ఇండైరెక్ట్ మీరు ఏం చెప్తారు? ఉన్న ఉద్యోగాలన్నీ ప్రైవేట్లు ఉన్నా గవర్నమెంట్లో ఉన్నా అవుట్ సోర్స్ ఉన్నా మేము ఇచ్చుకుంటాం, మాకు అనుకూలంగా కూడా ఇచ్చుకుంటాం. ఇక మీరు చదువురు ఎందుకు చదువుతారు? అనవసరంగా టైం వేస్ట్. ఏదో ఒకప్పుడు మన అసలుకి ఏదో అప్పుడప్పుడు ఏదో నోటిఫికేషన్లు ఇస్తాం అంటే మీ ఆ భ్రమలో ఉండ్రి, నోటిఫికేషన్ ఇస్తాను భ్రమలో ఉండ్రి, మీరు రాసినా కానీ మాకు అనుకూలంగా వాళ్ళకి ఇచ్చుకుంటాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ప్రభుత్వం అనడం జరిగింది గతంలో. జరుగుతుంది విద్యార్థి ప్రభుత్వాన్ని ఎంత ప్రభుత్వం అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వాస్తవానికి వాళ్ళు కూడా విద్యార్థి ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు కాబట్టి జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు, నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ బస్సు యాత్ర చేసి వీళ్ళని గెలిపించడం జరిగింది. ఆ రోజు మీ అధినేత రాహుల్ గాంధీ గారు కూడా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి టీ తాకుండా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించిన తర్వాత గ్రూప్ 1 సమస్య పరిష్కరించిన తర్వాతనే ఏ సమస్య మీద మీ దృష్టి పెట్టడం చెప్పడం జరిగింది. కానీ అందుకని చెప్పేసి సరే ఎట్లాగూ రేవంత్ రెడ్డి ఇక్కడ కలవడు. ఆయన నాకు తెలిసి నెల 2-3 నాకు తెలిసి 2 నెలలకు ఒకసారి ఢిల్లీ తిరుగుతుంటారు రేవంత్ రెడ్డి. ఢిల్లీ ఏం కలిసారంటే ఢిల్లీ అయినా మేము రేవంత్ రెడ్డి మా దేశం కూడా ఢిల్లీలో కలిసిన రేవంత్ రెడ్డి ఇక్కడ కలవడు. ఇక్కడ కలిసే పరిస్థితి లేదండి. మేము కూడా ఢిల్లీ పోయినా అక్కడే కలుస్తాడు. ఎందుకంటే ఆయన 2 నెలలకు ఒకసారి ఢిల్లీ తిరగడం సరిపోతుంది. ఆయన ఢిల్లీ పాలిస్తున్నా తెలంగాణ నుంచి పాలిస్తున్నా మాకు అర్థం కాదు. ఇప్పుడు జపాన్లో ఉన్నట్టుంది. ఆ ఢిల్లీ నుంచి పాలిస్తున్నా ఇక్కడి నుంచి పాలిస్తున్నా తెలంగాణ పరిస్థితి. సో కలిస్తే సరే మా సమస్య తెలుసమ్మా, సరే మేము పరిష్కరిస్తామని చెప్పేసి అన్నాడు. సరే నిరుద్యోగ సమస్య నుంచి కొట్లాడదాం అన్నట్టే ఆ రోజు రాహుల్ గాంధీ గారు మీరు వచ్చి చెప్పారు కాబట్టి రాహుల్ గాంధీ గారిని గెలుద్దాం, రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా వారు మాకు సమాధానం చెప్పాలంటూ ఢిల్లీ కూడా మేము 10 రోజులు వెళ్ళి రాహుల్ గాంధీ గారి మిగతా కాంగ్రెస్ అభ్యర్థులను కలవడం జరిగింది. వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఖచ్చితంగా సమస్య మాకు తెలుసు పరిష్కరించామంటారు, కానీ ఈ చెబుతూ నేను ఆ చెబుతాం వదిలిపెట్టే పరిస్థితి. చివరికి ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి చాలు. మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇంతలో 2 లక్షల ఉద్యోగాలు కదా, 2 ఉద్యోగాలు కూడా ఇలా. ఇక్కడ ఆ గ్రూప్ 1 ఏ ముహూర్తాన్ని వేసారో కానీ అది వేసిన దగ్గర నుంచి అన్ని అడ్డంకులు ఇబ్బందులు. కాబట్టి ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా మీరు అన్యాయం జరుగుతుంది కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా న్యాయం చేయాలి. జాబ్ క్యాలెండర్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నిరుద్యోగులకి మీకు గ్యాప్ పెరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు, మంచిది కాదు. నిరుద్యోగుల శాఖ తగలబోతూ ఉంది మీకు కూడా. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా నిరుద్యోగులు వ్యతిరేకం అయ్యారు కాబట్టి గత ప్రభుత్వం కూడా దిగిపోవడం జరిగింది. కాబట్టి మీకు కూడా దగ్గర ఉంది. త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లో మా సత్తా చూపే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 1 తెలుగు మీడియం అభ్యర్థులకు మీరు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతాం. నమస్తేనా?
విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరిగింది మీరు కూర్చోవడం జరిగింది, విద్యార్థులకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? నేను నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా నా పేరు నీల వెంకటేష్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ నోటిఫికేషన్ కోసం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లు వేయాలి. నిరుద్యోగులు లక్షలాది మంది ఇలా తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, మా బతుకులు జర పెళ్లిళ్ళు చేసుకోకుండా ఇలా అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ లో కోచింగ్ డబ్బులు లక్షల రూపాయలు వెచ్చించి ప్రైవేట్ రూములు తీసుకొని పుస్తకాల్లో పురుగుళ్ళ కడుపు నిండా అన్నం తింటే నిద్రొస్తుందేమో అనే ఆలోచనతోని ఇలా అమ్మ నాన్న పెళ్లి చేసుకో బిడ్డానంటే నాకు పెళ్లొద్దు, ఉద్యోగం వస్తే నాకు పెళ్లి చేసుకొని మిమ్మల్ని చక్కగా చూసుకుంటాను ఎన్నో ఆలోచనలతో ఇలా హైదరాబాద్కి వచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయితే ఇలా గ్రూప్ 1 నోటిఫికేషన్ల విషయంలో ఇలా ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఎన్ని తప్పుల తడకలాగా ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో, రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. బిడ్డ ఒక్కటే హెచ్చరిస్తున్నాం, మీరు వెంటనే గ్రూప్ 1 మొత్తం టోటల్ గా రద్దు చేసి మొత్తం మళ్ళా ఈ ఎగ్జామినేషన్ పెట్టాలి. అందులో నష్టపోయినటువంటి అభ్యర్థులకు నష్టపరిహారం కల్పించాలి. మూడవది, ఒక్కొక్క రూమ్లలో 40-50 మంది ఉన్నటువంటి ఒక 3-4 సెంటర్లలో అత్యధికమైనటువంటి మార్క్స్ చదువు లేనటువంటి వాళ్ళకు కూడా ఇలా 60% ఇలా బీసీ ఎస్సీలు ఉంటే దాంట్లో 30%, 40% మాత్రమే రిజల్ట్ వచ్చింది. ఇలా అదే 3%, 4% ఉన్నటువంటి అగ్రకులాలకు మాత్రం ఈబీసీ దాని ప్రకారంగా కూడా ఇలా వాళ్ళకు 45-46% వచ్చింది. అంటే దీంట్లో ఎంత అవకతవకలు జరిగినాయో ఒక్కసారి ఆలోచన చేయాలి. రెండోది, లోకల్ నాన్ లోకల్ అనేది లోకల్ వాళ్లకు ప్రయారిటీ ఇవ్వకుండా నాన్ లోకల్ అని కూడా ఇందులో చేర్చడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇక మూడో విషయానికి వస్తే మరి దీంట్లో లోకల్ నాన్ లోకల్ తో పాటు మరి రిజర్వేషన్ల ప్రక్రియ. ఈ రిజర్వేషన్లు 600 మార్కులు, ఎగ్జాంపుల్ 600 మార్కులు ఉంటే 570, 580, 90 మార్కులు వచ్చిన వాళ్ళను ఓపెన్ కేటగిరీలో తీసుకోవాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలను కూడా. దీంట్లో ఓన్లీ ఓసీలనే ఓపెన్ కేటగిరీలో పెట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీలను హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళను ఓపెన్ కేటగిరీలో లేకుండా ఓన్లీ రిజర్వేషన్ల ప్రక్రియలోనే మాత్రమే పెట్టారు. అంటే ఇది ఓసీల పట్ల, బీసీల పట్ల, ఎస్సీ, ఎస్టీల పట్ల ఎంత రాష్ట్ర ప్రభుత్వము నీచ చూపు చూస్తుందో ఒక్కసారి ఆలోచించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఒక్క పాదాల కింద తొక్కి పెట్టడం అనేది ఇది కరెక్టా అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. నేను జీవో కూడా 29ని రద్దు చేయాలి, 55 జీవోను అమలు చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా. ఏం మీకు తమాషా అనిపిస్తుందా? మీకు ఉద్యోగాలు వచ్చి ఏసీ రూమ్ల కింద కూర్చొని తిన్న జరగక టాబ్లెట్లు వేసుకుంటూ నిరుద్యోగుల పొట్టగొట్టడమేనని మీ బాధ్యత. బిడ్డ, ఒక్కొక్క నిరుద్యోగుల బతుకుల మీద పొట్టగొడితే మీ అధికారుల యొక్క నీచ నికృష్టం యొక్క మీ భర్తం పట్టడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు సమర్థులు, ఇలా నిరుద్యోగుల పక్షాన ఉన్నారు. కానీ వాళ్ళు చేసినటువంటి ఆదేశాలను కూడా మీరు పాటించకుండా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీ భర్తం పట్టడానికి నిరుద్యోగులు కళ్ళు మూసుకొని లేరు. గత ప్రభుత్వానికి తగిన బుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగలకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ప్రభుత్వ యంత్రాంగం మంత్రులారా మీరు కూడా కళ్ళు తెరిచి, ముఖ్యమంత్రి గారు కూడా మీరు కూడా ఎక్కడ ప్రక్షాళన చేయాలో రాజ ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయకపోతే మీకు దెబ్బ పడే ప్రమాదం ఉందని కూడా మరి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలకు నేను గుర్తు చేస్తూ గ్రూప్ 1ని రద్దు చేయాలి, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలి, నష్టపోయిన అధికారులకు ఆఫీసర్లకు కూడా నష్టపరిహారం కల్పించాలి. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా ఈ ప్రభుత్వం ఏమేసింది? గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్లు ఇవి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం క్యాలెండర్ అన్నది ఎక్కడ వేస్తుంది? క్యాలెండర్ ఎక్కడ ఉంది? ఎన్ని పోస్టులు ఉన్నాయి? రిటైర్డ్ అయిపోయినటువంటి పోస్టులన్నీ, బ్యాక్లాగ్ పోస్టులన్నీ, మళ్ళా ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన ఫిల్అప్ చేయాల్సిన పోస్టులు ఎన్నో, అవన్నీ కూడా బయటికి తీయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో మేమే మీ భర్తం పట్టడానికి ఏ విధంగా అయితే నిరుద్యోగులు మరి లక్షలాది మంది ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో బిడ్డ రాష్ట్ర ప్రభుత్వం అంటుంది, కొంతమంది అధికారులు ఆర్ కృష్ణయ్య
బీజేపీ ఆర్ కృష్ణయ్య బీజేపీ కాదు, ఆయన నిరుద్యోగుల పక్షాన బీసీ ఎస్ఎస్టీ బిడ్డల ఈబీసీల ఓసీల పక్షాన కూడా ఉండేటువంటి నాయకుడు ఆర్ కృష్ణయ్య. ఏ పార్టీలకు తత్తు కాదు, అన్ని పార్టీలను తల వంచి నడి ఈపి మీద గుద్ది న్యాయం జరిగే విధంగా పోరాడే నాయకుడు ఆర్ కృష్ణయ్య. ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున లక్షలాది మంది నిరుద్యోగులం ఉద్యమానికి సిద్ధం కాకముందే మరి ఉద్యోగాల ప్రక్రియను సరైన పద్ధతిలో తీర్చిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, యంత్రాంగం మీద, అధికారుల మీద కూడా ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.